మీ జీవితాలు ఎలా ఉన్నాయి? పరిశుద్ధాత్మకు మరుగై ఉండలేదు. కొంతమంది జీవితంలో ఆశలు కోల్పోయి ఉన్నారు. మీ ఆశలన్నీ అడయాశలు అయిపోయింది అని అనుకుంటున్నారు. ఇంకా అంతా అయిపోయింది, ఏమీ కాదు అని అనుకుంటున్నారు. మన యేసయ్యకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయనకి సమస్తము సాధ్యమే. ఆయన ఏమైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు. ఆయనకి సాధ్యమే. ఈరోజు నీ ఆరోగ్య పరిస్థితిలో ఎంతో వేదన, బాధ, ఇంకా అయిపోయింది, దీన్ని దేవుడు కూడా మార్చలేడు. నా ఆరోగ్య పరిస్థితిని మార్చలేడు. డాక్టర్స్ చెప్తున్నారు, స్పెషలిస్టులు చెప్తున్నారు, ఇంకింతే. ఇంకా ఏ మాత్రము కూడా నీ ఆరోగ్య విషయంలో మార్పులు వచ్చే అవకాశం లేదు. నీరు గారిపోయా. ఇంకా జీవితం అంతా నేను ఈ అనారోగ్యంతోనే బాధపడుతూ ఉండాలా? జీవితం అంతా నేను ఈ బాధతోనే ముందుకు వెళ్ళాలా? నీరు కారిపోయింది నీ యొక్క విశ్వాసం, నీరు కారిపోయింది నీ యొక్క నమ్మకం ప్రభు ఎడల. ఇంకింతే నా జీవితం. మన దేవుడు సమస్తమును సాధ్యపరిచే దేవుడా. మన యేసయ్యకు అసాధ్యమైనది ఏదీ లేదు. నమ్ముట నీ వల్ల అయితే దేవుని మహిమను నువ్వు చూస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. ఇదే పరిస్థితుల్లో ఆనాడు ఆ ఇంట దుఃఖము అలుముకుంది. ఇంకా అయిపోయింది. లాజరు చనిపోయాడు. ఇంకా ఆ కుటుంబంలో లాజరు బ్రతికి ఉండే అవకాశం లేదు. మరలా జీవముతో లాజరుని చూసే అవకాశం లేదు. ఈరోజు చాలా మంది జీవితాలు ఇలానే ఉన్నాయి. అప్పుల బాధల్లో కూరుకుపోయినారు. ఒక విధంగా చెప్పాలంటే అప్పుల ఊబిలో కూరుకుపోయారు. అంత అప్పు అవుతుందని అనుకోలేదు. లక్షల్లో అప్పు ఉంది. ఎంత కష్టపడినా అప్పు తీరదేమో. ఆ ఊబిలో నుంచి బయటికి రావడం కష్టమేమో. ఆత్మహత్య చేసుకొని చనిపోతే ఈరోజు చాలా మంది అటువంటి ఉద్దేశాలు కూడా ఉన్నాయి. ఆత్మహత్య చేసుకొని చనిపోతా, ఈ సమస్య తీరదు, ఆత్మహత్య చేసుకొని చనిపోతా, ఈ బ్రతుకు మారదు, ఆత్మహత్య చేసుకొని చనిపోతా, కుటుంబంలో భర్త ఇక మారడు, ఆత్మహత్య చేసుకొని చనిపోతా, మారడు, ఈ భార్య మారడం అసాధ్యం, ఆత్మహత్య చేసుకొని చనిపోతా, లేకపోతే విడాకులు ఇచ్చేస్తా. మారరు. మీరెవరు చెప్పడానికి? మనుషులను సిద్ధపరిచిన దేవుడా. మట్టిని తీసుకొని మనిషిని చేసి నాసిక రంధ్రములలో జీవాయువును ఊదగా మనిషి జీవాత్మ ఆయన. ఆ మనిషిని ఎలా సెట్ చేయాలో, ఎలా సరిచేయాలో, ఎలా ఆ మనిషితో మాట్లాడితే ఆ మనిషిని మనిషిగా మార్చగలరో, మంచి మనిషిగా మలచగలరో అది కేవలం మహోన్నతుడైన దేవునికి తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు చాలా మంది కుటుంబంలో ఉన్న బిడ్డలు ఎవరు చీకటి అలుముకుందండి. ఆ కుటుంబంలో వచ్చి యేసయ్య ఆ సమాధి దగ్గర నిలబడి బిగ్గరగా మాట్లాడుతున్నాడు, లాజరు బయటికి రా. ఆ స్వరములో ఎంత శక్తి ఉంది! మన యేసయ్య స్వరములో శక్తి ఉంది. నమ్ముట నీ వలన అయితే దేవుని మహిమను చూస్తావు. నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. ఎంత శక్తివంతంగా దేవుని స్వరము ఉందంటే, లాజరా బయటికి రా అని ఆ స్వరము మాట్లాడుతున్న సమయంలో ఆ స్వరము వింటున్న శవము కూడా జీవముతో నింపబడింది. దేవునికి మహిమ కలుగును గాక. జీవము లేని శవములో జీవము ప్రసరింపజేశాడు మన యేసయ్య. దేనిలో వచ్చింది ఆ యొక్క శక్తి? యేసయ్య స్వరములో ఉంది శక్తి. ఈ రోజు చాలా మంది క్రైస్తవులకు జ్ఞానము లేదు. యేసయ్య స్వరము వింటున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరము వింటున్నప్పుడు ఎంతగానో బలము పొందుకోవాలా. దైవజనులు నీ జీవితంలో చీకటి బలములు తొలగిపోతాయంటే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యు రిసీవ్ ఇట్ అని స్వతంత్రించుకోవాలా, స్వాధీనపరుచుకోవాలా. అంత శక్తి ఉంది దేవుని యొక్క మాటలో, దేవుని వాక్యములో అంత శక్తి ఉంది. ఆ రీతిగా లాజరు బయటకు వచ్చాడు. కాళ్ళకి చేతులకు ఉన్న కట్లు విప్పమని చెప్పారు. మొహానికి ఉన్న రుమాలు కట్టబడి ఉంది, విప్పమని చెప్పారు. జీవముతో లాజర్ని నిలవబెట్టాడండి యేసయ్య. అంత శ్రేష్టమైన దేవుణ్ణి మనం నమ్మి ఉన్నాం. మీ జీవితంలో కూడా ఇంకా బతికి ఉన్నామంతే, మా జీవితంలో ఏమీ లేదంటున్నావా? ఈ రోజు నుంచి దేవుని యొక్క జీవమును నువ్వు పొందుకోబోతున్నా. జీవము కలిగి, జీవాత్మను కలిగి జీవించే జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు.
పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడినప్పుడు నీ జీవితంలో అసాధ్యమైనదిగా ఏది ఉండదు, సమస్తము సాధ్యమే. ఈ యొక్క కార్యము జరిగినప్పుడు మరి లాజరు తిరిగి లేపబడినప్పుడు అక్కడ చుట్టూ ఉన్నవారు ప్రభు యందలి విశ్వాసం ఉంచారు. సో మన జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించినప్పుడు అవి మనం పొందుకొని మర్చిపోకూడదు. విశ్వాసము అంతకంతకి మన జీవితంలో దృఢపడుతూ ఉండాల. ఈరోజు మీ జీవితాల్లో అంధకారం అంటున్నారు, చీకటి అంటున్నారు, ఇంకేమీ జరగదంటున్నారు. ఒకప్పుడు దేవుడు నీకు మేలు చేసిన దేవుడు కదా, నీ కన్నిటిని నాట్యముగా మార్చిన దేవుడు కదా, నీ మారా అనుభవాన్ని మధురంగా మార్చిన దేవుడు కదా. మర్చిపోయావా? ప్రభు చేసిన అద్భుత కార్యాన్ని మర్చిపోయావా? నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నిరసింపక సాగెదా, నీ వెనుదిరుగా నీ సన్నిధిలో